ఏం చేస్తున్నారు మనోహరి అంటే ప్రాబ్లం ఏమీ లేదు కదా అని ఆరు పాప అక్కడి నుండి అడుగుతూ ఉంటే ఏంటి చంబా అది ఎలా మాట్లాడుతుంది అని మనోహరి అంటుంది. నీకు ప్రాబ్లం మొదలైందని ఆ పిల్ల చెప్పకనే చెప్తోంది మనోహరి అని చంబా అంటే నా దృష్ట శక్తులతో నేను అంతం చేస్తానే చూస్తూ ఉండు నేనేంటో చూపిస్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటే ఏమిటి బాలిక మీరిద్దరూ మళ్ళీ సమరశంఖం పూరించుకున్నట్లున్నారే అని గుప్తా గారు బుజ్జమ్మతో అంటూ ఉంటారు. అవును గుప్తా గారు మీ సాక్షిగా మా ఇద్దరి సమరశంఖం మొదలైపోయింది, మా యుద్ధం మొదలైపోయింది గుప్తా గారు అని బుజ్జమ్మ అంటే ఇందులో మళ్ళీ నన్నెందుకు ఇరికించుచున్నావు బాలిక అని గుప్తా గారు అంటారు. మా అమ్మ నాన్న కలిసే వరకు ఆ మనోహరిని ఈ ఇంట్లో నుండి పంపించేసే వరకు మీ సాక్షిగా ఈ యుద్ధం జరుగుతుంది, మీరు ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని అరుంధతి 2.0 స్టార్ట్ అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ప్రభు కథ మళ్ళీ మొదలైంది అని గుప్తా గారు అంటారు. తర్వాత అమర్ గదిలో కూర్చొని మనోహరి ఏమో మేమిద్దరం ప్రేమించుకున్నాము, పెళ్ళి కూడా చేసుకోబోయామని చెప్పింది, నేనేమో బాంగీతో కాఫీ షేర్ చేసుకున్నాను, నేను క్లోజ్గా ఉండేది మనోహరితోనా లేదంటే బాగితోనా, మరి క్లోజ్గా నేను బాగితో ఎందుకు కాఫీ షేర్ చేసుకున్నాను, ఏది నిజమో ఎలా తెలుసుకోవడం, గతంలో దిగిన ఫోటోలు లాంటివి ఏమైనా దొరుకుతాయేమో దాన్ని బట్టి నాకు అర్థమవుతుందేమో చూడాలి అని కబోర్డ్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇందులో బట్టలు ఫైల్స్ తప్పిస్తే ఏమీ కనిపించట్లేదే, ఒక ఫోటో కూడా ఏమీ లేదు, ఇప్పుడు ఎలా కనిపెట్టడం, సరే ఈ ఇంట్లో వాళ్ళేదో నా దగ్గర దాస్తున్నారనిపిస్తుంది, ఆ దాచిందేంటి, దాన్నంతటిని నేను కనిపెట్టాలంటే ఒక పని చేయాలి, వాళ్ళలాగే నేను కూడా నటించాలి, అది ముందు మనోహరి దగ్గర నుండే మొదలు పెడతాను, ఎందుకంటే మనోహరియే కదా మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పింది అని అమర్ మనసులో అనుకుంటూ మనోహరి మనోహరి అంటూ పిలుస్తూ హాల్లోకి వచ్చి పిలుస్తూ ఉంటాడు. అదేంటి రాథోడ్ ఆయన మనోహర్ని పిలుస్తున్నాడు అని బాగా టెన్షన్ పడుతూ ఉంటే అదే మిస్ అమ్మ నాకు కూడా అర్థం కావట్లేదు అని రాథోడ్ అంటాడు. వస్తున్నా అమర్ అంటూ మనోహరి పరుగులు పెడుతూ వస్తుంది. సార్ ఏం కావాలో చెప్పండి అని బాగా వచ్చి అడుగుతూ ఉంటే అమర్ పిలిచింది నిన్ను కాదు అంటూ మనోహరి అక్కడికి వస్తుంది. అది కాదు మనోహరి అని బాగి సీరియస్గా మనోహరి వైపు చూస్తూ ఏం కావాలో చెప్పండి సార్ నేను ఇస్తాను అని బాగి అంటే నువ్వు పిల్లలకి కేర్ టేకర్వా లేదంటే నాకా అని అమర్ అడుగుతూ ఉంటాడు. మిస్ అమ్మ ఇంటికి అంతటికి కేర్ టేకర్ సార్ అని రాథోడ్ అంటే ఇంటికంతా అవసరం లేదు, పిల్లల్ని చూసుకుంటే చాలు, అమర్ని నేను చూసుకుంటాను కదా అమర్ అని మనోహరి సిగ్గుపడుతూ సంతోషంగా చెప్తూ ఉంటే అవునని అమర్ కూడా అంటూ ఉంటాడు. బాగి నోరు తెరుచుకొని మరి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజమే మనోహరి, ఎందుకంటే మనం లవర్స్ కదా, మనం ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కదా, ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత మనం మన ప్రేమ గురించి కూడా ఏమీ మాట్లాడుకోలేదు అని అమర్ అంటే అవును అమర్ అని మనోహరి అంటుంది. కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుందాం, ఇంట్లో నాకు బోర్ కొడుతుంది అని అమర్ చెప్తూ ఉంటే బాగా మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది. అలా సరదాగా బయటికి వెళ్ళొద్దాం మనోహరి, కబుర్లు చెప్పుకుందాం అని అమర్ చెప్పగానే ఇక మనోహరి బాగా ఉప్పొంగిపోతూ అలాగే అమర్ అలాగే, మనం ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకొని కూడా చాలా రోజులైపోయింది అని చెప్తూ ఉంటే సార్ బయటికి ఎందుకు సార్ ఇంట్లోనే ఉండొచ్చు కదా అని బాగా అంటుంది. ఇంట్లో మీరున్నారు కదా, మాకు డిస్టర్బెన్స్ ఎందుకు, అందుకే బయటికి వెళ్తామని అమర్ చెప్తాడు. ఏంటి రాథోడ్ ఈయన బయటికి తీసుకువెళ్తా అంటున్నాడు అని బాగి కంగారు పడుతూ ఉంటే నేను మాట్లాడతాను నువ్వు వాగు మిస్సమ్మ అంటూ సార్ మీరు ఇంట్లోనే మాట్లాడుకోండి, మేమేమీ మీకు అడ్డు రాము సార్, బయటికి ఎందుకు అని రాథోడ్ అంటే లేదు ఇంట్లో అది చెయ్యలేము అని అమర్ అంటాడు. అదేంటి సార్ ఇంట్లో చేయాలింది బయట మీరేం చేస్తారు, అవసరం లేదు ఇంట్లోనే మాట్లాడుకోండి అని బాగి అంటే అవును సార్, అసలు బయటికి వెళ్ళి మీరేం చేద్దాం అనుకుంటున్నారు అని రాథోడ్ అంటాడు. అచ్చుబుచ్చులు ఆడుకుంటామని అమర్ చెప్తాడు. అచ్చుబుచ్చికలేంటి సార్ అని రాథోడ్ అంటే నీకు పెళ్ళైంది కదా రాథోడ్, మళ్ళీ నన్ను అడుగుతావేంటి అని అమర్ అంటే మనోహరి నీ రొట్టె విరిగి నేతిలో పడింది మనోహరి అని చెంబా అంటే అవును చెంబా అని మనోహరి ఇద్దరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఏంటి రాథోడ్ ఈయన మరీ ఇంత ఫాస్ట్గా ఉన్నారు అని బాగి అంటే అవును మిస్ అమ్మ, సార్ ఇంత ఫాస్ట్గా తయారవుతారని నేను కూడా అనుకోలేదు అని రాథోడ్ అంటాడు. మనోహరి నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను వచ్చేసేయి అని బాగి బాయ్ పిల్లలు జాగ్రత్త, నువ్వు కేర్ టేకర్వి కదా అంటూ అమర్ వెళ్ళడంతో బాగి బుంగమూతి పెట్టేసి ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది. బాయ్ బాగి అమర్ నేను ఎంజాయ్ చేసి వస్తాము, నువ్వు ఇంట్లో ఎంజాయ్ చేయి బేస్ విత్ యువర్ వర్క్ అంటూ బాగి గడ్డం పట్టుకొని మనోహరి చెప్తూ ఉంటే బాగి కోపంగా చూస్తూ ఉంటుంది. అమర్ మనోహరి కారులో బయలుదేరుతూ ఉంటే ఏంటి రాథోడ్ ఆయన ఇలా మారిపోయారు, ఉదయం నాకు కాఫీ షేర్ చేసిస్తే నా గురించి గుర్తుకు వస్తుంది అనుకుంటే ఈ మనోహరితో వెళ్ళాడు, ఇప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళు మనం కనిపెట్టాలి, పద ఫాలో అవుదాం అని బాగి రాథోడ్ పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు.
చెంబ పరుగులు పెడుతూ రణవీర్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి చెంబ ఇలా వచ్చావు అని రణవీర్ అంటే, మనోహరి నీకు ఒక పని చెప్పి రమ్మనింది అని చెంబ అంటూ ఉంటుంది. నేనేమి మనోహరికి పనివాణ్ణి కాదు అని రణవీర్ అంటే, నువ్వు నేను అందరం కూడా మనోహరికి పని వాళ్ళమే అని చెంబ అంటుంది. నువ్వు పనిదానివేమో, నేను మనోహరి మెడలో తాళి కట్టిన భర్తని అని రణవీర్ అంటే, నువ్వు అలా ఫీల్ అవుతున్నావు కానీ ఆ మనోహరి ఎప్పుడూ నీకు అలాంటి స్థానం ఇవ్వలేదు. ఒక మంచి మాంత్రికుడిని పట్టుకురమ్మని చెప్పింది అని చెంబ అంటే, నువ్వే పెద్ద మాంత్రికురాలివి కదా అని రణవీర్ అంటాడు. నేను ఆ మనోహరితో చేరి కుట్రలు కుతంత్రాలు చేసిన తర్వాత మంత్రాలన్నీ చాలా వరకు మర్చిపోయాను. ఇప్పుడు నాకు శక్తులు లేవు కాబట్టి నన్ను పట్టావు కదా, అలాగే పెద్ద మాంత్రికుడిని పట్టు అని చెంబ అంటే, మాంత్రికుడు అంటే ఇలానా అని చెయ్యి ఊపుతూ ఉంటే చెంబ తన పాటికి తానే చుట్టూ తిరుగుతూ చెంపలు పగలగొట్టుకుంటూ అక్కడ ఉన్న టేబుల్కి తల కొట్టుకుంటూ ఉంటుంది. అలా చెంబ సోఫాలో అక్కడ ఇక్కడ కింద మీద పడిపోతూ చావు దెబ్బలు తింటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. రణవీర్ చెయ్యి మాత్రమే ఊపుతూ ఉంటాడు. ఇలానా, ఇలాంటి మాంత్రికుడు చాలా అని రణవీర్ మీసాలు తిప్పుతూ ఉంటే, అదేంటి రణవీర్ నువ్వెప్పుడు మంత్రాలు నేర్చుకున్నావు అని చెంబ అంటూ ఉంటుంది. నేను కాదు మంత్రాలు నేర్చుకుంది, అదిగో అక్కడ ఉన్న ఆ మాంత్రికుడు అని చెప్తూ ఉంటే ప్రచండ అనే మాంత్రికుడు అక్కడికి వస్తాడు. ఇతనెవరు అని చెంబ అడుగుతూ ఉంటే, నేను చెండ ప్రచండనే, యుద్ధ మాంత్రికుణ్ణి, అంతేకాదు దైవశక్తిని సహితం నేను బంధించేస్తాను, బేతాళుడే నా వశమైపోయాడు అని అతను చెప్పుకుంటూ ఉంటాడు. ఈ ఇంట్రడక్షన్ చాలా అని రణవీర్ అంటే, ఇతను కూడా నాలాగే మాట్లాడుతున్నాడు. మనల్ని మనం హింసించుకొని ఎలివేట్ చేసుకోవడం కాదు, అక్కడ ఉన్నది దైవశక్తులు కదా అరుంధతి అని చెంబా చెప్తూ ఉంటే, చూడు నేను అంతకు మించిన వాణ్ణి అని అతను గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. నేను మనోహరి చెప్పకముందే ఇతన్ని పిలిపించాను చెంబా అని రణవీర్ అంటే, సరే ఇతను ఎప్పుడు అక్కడికి రావాలో నేను మనోహరితో అడిగి చెప్తాను అంటూ చెంబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమర్ వాళ్ళు కార్లో వెళ్తూ ఉంటే బాకీ వాళ్ళు ఆటోలో ఫాలో అవుతూ ఉంటారు. అసలు ఏంటి రణవీర్ నాతో కాఫీ షేర్ చేసుకొని మనోహర్ని తీసుకువెళ్ళడం ఏంటి, ఆ మనోహర్ని చూస్తుంటే నాకు కోపం వస్తుంది అని పిడికిలు బిగించి రాతోడిని కొడుతూ ఉంటుంది బాగి. మిస్సమ్మ కాస్త ఆగు అని రాతోడు అంటూ ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం అమర్ అని మనోహరి ఉబ్బి తప్పిపోయి అడుగుతూ ఉంటే, చెప్తాను అంటూ అమర్ ఒక చోట కారు ఆపడంతో, ఎందుకు అమర్ ఇక్కడ ఆపావు అని మనోహరి అంటుంది. కొబ్బరి బొండం తాగుదాం పద మనోహరి అని అమర్ అంటాడు. అమర్ 2 కొబ్బరి బొండాలు తీసుకువచ్చి అక్కడ ఉన్న పార్కులోకి వెళ్ళి బెంచి మీద కూర్చొని ఉంటే బాగి రాతోడ్ ఇద్దరు చెట్టు చాటున నిలబడి వింటూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు వినిపించట్లేదు రాతోడ్ అని బాగి అంటే, మరి కొంచెం దగ్గరికి వెళ్ళి విందామా మిస్సమ్మ అని రాతోడ్ అంటాడు. లేదు నువ్వు లిప్ రీడింగ్తో చెప్పు అని బాగి అంటుంది. మనోహరి నిన్ను ఒక విషయం అడగాలి అని అమర్ చెప్తూ ఉంటే, మనోహరి నువ్వు చాలా హైట్ కదా అని అమర్ అడిగినట్టు, అవునవును నేను చిన్నప్పటి నుండి ఇలాగే హైట్గా ఉంటాను, నన్నందరూ తాడి చెట్టని పిలిచేవారు అని రాతోడ్ తప్పుగా చెప్తూ ఉంటాడు. తాటి చెట్టు అంటే గుర్తుకు వచ్చింది, నువ్వెప్పుడైనా తాటికల్లు తాగావా అని రాతోడ్ అంటే, లేదు అమర్, ఆయన కూడా ఇప్పుడు తాటికల్లు తాగావా అని నన్నెందుకు అడుగుతున్నావు అని మనోహరి అడుగుతున్నట్టుగా రాతోడ్ చెప్తూ ఉంటే, రాతోడ్ ఇప్పుడు కామెడీ ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్నది చెప్పు అని బాకీ అంటే, నాకెలా వినిపిస్తుంది మిస్సమ్మ అని రాతోడ్ అంటాడు. మనోహరి మనం ప్రేమించుకున్నాం, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నామని చెప్పావు కదా అని అమర్ అంటే, అవును అమర్ అని మనోహరి చెప్తూ, అసలు ఇప్పుడెందుకు ఇవన్నీ అడుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. సరే కానీ మనం మొదట ఎక్కడ కలుసుకున్నాం అని అమర్ అంటే, అనాథాశ్రమంలో అని మనోహరి అంటుంది. అనాథాశ్రమంలోనా, ఎందుకు, ఎలా అని అమర్ అంటూ ఉంటాడు. నువ్వు ఆశ్రమంలో పిల్లల కోసం వచ్చావు, అప్పుడు అక్కడ కలుసుకున్నామని మనోహరి అంటే, నువ్వు అప్పుడు అక్కడ ఎందుకున్నావు, నేను ఆర్మీ ఆఫీసర్ని కదా, ఎలా కలుసుకున్నాం అని అమర్ అంటూ ఉంటాడు. ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా నేను ప్రపోజ్ చేశానా అని అమర్ అంటే, మనోహరి చెమటలు తుడుచుకుంటూ, నువ్వే ప్రపోజ్ చేసావు అమర్ అని అంటే, మరి ప్రపోజ్ చేసేంతగా నువ్వేం చేశావు అని అమర్ అడుగుతాడు. ఇంతకీ నీ జాబ్ ఏంటి చెప్పు మనోహరి చెప్పు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. వాళ్ళు మాట్లాడుకోవడం లేదు మిస్సమ్మ, అమర్ సారు ప్రశ్నలు అడుగుతున్నాడు, మనోహరి చెప్పలేక చెమటలు తుడుచుకుంటూ ఉంది అని రాతోడ్ చెప్తాడు. నేను ఇంప్రెస్ అయ్యేంతలా నువ్వేం చేశావు, నేను నీకు ఎలా ప్రపోజ్ చేశాను, నీ జాబ్ ఏంటి చెప్పు మనోహరి, నువ్వు ముందు కొబ్బరి బొండం అయితే తాగు అని అమర్ అంటే, నన్నెక్కడ తాగనిస్తున్నావు, నన్ను టెన్షన్ పెట్టి ప్రశ్నలు వేస్తున్నావు కదా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూనే కొబ్బరి బొండం తాగుతూ ఉంటే, నువ్వు నాకు అబద్ధం చెప్పలేదు కదా అని అమర్ అడగగానే మనోహరికి పొలమారి తగ్గుతూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, మనోహరి రిలాక్స్ అని అమర్ మనోహరి తలపై కొడుతూ ఉండడంతో బాగి చాలా షాకింగ్గా బాధపడుతూ చూస్తూ ఉంటుంది.